హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైనా తాజా వార్త. ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి పేదవాని ఇంటికి సొంత ఇల్లు కలల సాకారం అనేది తీర్చడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో ముఖ్య పథకం ఇందిరమ్మ ఇల్లు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో కొత్తగా కూడా మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అయితే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా పక్కనే మీకు డైలీ అప్డేట్స్ కోసం అందుకోవాలంటే పక్కనే ఒక బెల్ అనే సింబల్ కనిపిస్తుంది, గంట సింబల్ దాన్ని ఆన్లో పెట్టుకుంటే డైలీ నోటిఫికేషన్ రూపంలోనే వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోయినట్లయితే ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా గృహలక్ష్మి పథకంలో భాగంగా కొన్ని ఇల్లు అయితే పెండింగ్లో ఉండడం అయితే జరిగింది. దాదాపు లెక్కలోకి చూసుకున్నట్లయితే దాదాపు 13,000 నుంచి 20,000 పైగా ఇల్లు అనేటివి మొదటి స్టేజ్లోనే ఇల్లు ఆగిపోయే సమస్య అనేది ఎన్నికల కోడ్ వలన గత ప్రభుత్వ హయాంలో ఉండడం చూసి ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మనకు ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఆ యొక్క పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని ఒక ప్రణాళిక అయితే సిద్ధమైతే చేయడం జరిగింది. గత ఎన్నికల కోడ్ నిబంధనల కారణంగా ఆగిపోయిన ఇళ్ళు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగీకారం అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీటిలో భాగంగానే గృహలక్ష్మి పథకంలో భాగంగా నిధులు ఎవరికైతే పడలేదో గత ప్రభుత్వం హయాంలో వారికి కూడా నిధులను ప్రకటించే ఒక ప్రణాళిక, అదేవిధంగా లిస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటిని అనుసరించి ఎవరైతే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వీరికి ప్రతి సోమవారం రోజున ఎవరైతే నిధులు జమ చేస్తున్నారో ఆ నిధులకు సంబంధించి కూడా గత గృహలక్ష్మి పథకంలో ఉన్న వాటిని కూడా వాటికి వీటితో కలిపి కూడా ప్రతి సోమవారం రోజున డబ్బులు అనేటివి ఇస్తున్నట్లు సమాచారం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే మొదటగా L1, L2, L3 కేటగిరీ కింద మన ప్రజాపాలన దరఖాస్తులు చేసుకునే విషయం మనకు తెలిసిందే. మొదటగా ప్రాధాన్యత కింద L1 కేటగిరీ కింద సొంత స్థలం కలిగి ఎవరైతే ఉన్నారో బడు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సొంత స్థలం కలిగిన వారికి 5 లక్షల రూపాయలు అనేటివి విడతల వారీగా అందించడం అయితే జరుగుతుంది. మనం ఆల్రెడీ చూసే ఉంటాము. ప్రతి గ్రామీణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఆల్రెడీ ఇల్లు పూర్తయ్యే స్టేజ్కి రాని వచ్చింది. 5 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించే అవకాశాలు అయితే మనం చూసి ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సోమవారం రోజున నిధులు జమ చేస్తామని కూడా మనకు చాలా వరకు అధికారులు అయితే మంత్రివర్గాలు అయితే చెప్పడం అయితే జరిగింది. చాలా వరకు గ్రామీణ ప్రాంత లబ్ధిదారులు కూడా అందరూ హర్షం అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. అయితే గృహలక్ష్మి పథకం కింద బీఆర్ఎస్లో పెండింగ్ ఉన్న వారికి కూడా ఈ విధంగానే వర్తింపజేసే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లు సమాచారం. ఇక మిగతా పట్టణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఈ నెలలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ అనంతరము పట్టణ ప్రాంతాలలో కూడా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా ఇండియన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే L2 కేటగిరీ కింద తీసుకునే వెసులుబాటు అయితే కల్పించడం అనేది జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలో సొంత జాగా లేని వారు చాలామంది ఉంటారు కాబట్టి వారికి అపార్ట్మెంట్ రూపంలో వారికి ఇండ్లు నిర్మించి, అంటే అందులో ఒక ఫ్లాట్ రూపంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసే విధానం అయితే శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం. L3 కేటగిరీ కింద సొంత జాగా, అదేవిధంగా ఇల్లు లేని వారికి 2 ఇచ్చే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తున్న సమాచారం. కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు కంపల్సరీ మీకు పూర్తయ్యేసరికి మీకు డబ్బులు అందుతాయి. కొత్తగా ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో ఈ ఆఫ్టర్ మనకు మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ప్రజాపాలన దరఖాస్తులు అనేది స్వీకరించే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. అయితే ముఖ్యంగా గత ప్రజాపాలనలో చూసుకున్నట్లయితే దరఖాస్తులు అనేటివి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగానైతే మనకు ఫిజికల్ రూపంలో అంటే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. కాబట్టి వాటన్నింటి కూడా చాలా వరకు అయితే దరఖాస్తులు అనేటివి పోయినాయి.
కానీ వాటిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్కటి అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే వీటిని అయితే ప్రతి ఒక్క దరఖాస్తును కూడా ఆన్లైన్లోనే తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టడం జరిగింది. అది ఏ అప్లికేషన్కి సంబంధించి అయినా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇక మీదట కూడా ఆఫ్లైన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అధికారుల చుట్టూ కానీ కార్యాలయాల చుట్టూ కానీ ఆఫీసుల చుట్టూ కానీ తిరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం కూడా ఆన్లైన్ ద్వారానే అప్డేట్స్ అనేటివి ఆన్లైన్ల ద్వారానే అప్లికేషన్ అనేది స్వీకరిస్తాము. ఆ అప్లికేషన్ కూడా తక్కువ రుసుము అంటే తక్కువ ఫీజుతో ఈ యొక్క అప్లికేషన్ అనేది స్వీకరించబోతున్నాం. వీటికి తగ్గిన ప్రణాళిక అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైన ప్రణాళిక సిద్ధమైతే చేయడం అయితే జరుగుతుంది. మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం, అసెంబ్లీ సమావేశాల్లో చాలా వరకు వీటిపై ప్రశ్నలు లేవనెత్తడం అయితే జరిగింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వాటిని లెక్కలో తీసుకొని వాటిని అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి డైలీ అప్డేట్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు వివరాలు అయితే అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు మరొక విషయం ఏంటిదంటే, ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకునేవారు కంపల్సరీగా మళ్ళీ ఎవరైతే కొత్తగా లబ్ధి పొందాలనుకుంటే మీరు సొంత జాబ్ ఉండి మీకు కంపల్సరీగా రేషన్ కార్డు సంబంధించి కూడా మీరు కలిగి ఉండాలి. రేషన్ కార్డు సంబంధించి కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి ఈ యొక్క పథకం అనేది అర్హులని రాష్ట్ర ప్రభుత్వం అనేది కీలక నిర్ణయం తీసుకున్న జరిగింది. కాబట్టి ఇటువంటి డైలీ అప్డేట్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.